అందరికీ నమస్కారం అండి. నిర్మాణ్ ఫౌండర్ అండ్ గ్లోబల్ సీఈఓ మన మయూర్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ప్రీవియస్ ఇంటర్వ్యూలో మయూర్ గారి గురించి ఇంట్రడక్షన్ కానివ్వండి, ఆ తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ మీకు దొరికే ఉంటుంది. అయితే నిర్మాణ్ ఆరాధ్యంలో కొన్ని ఎల్జీబీటీస్కి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, కాఫీ డేస్ కానివ్వండి, వారు నిర్మించడం జరిగింది. సో దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మయూర్ గారు అడిగి తెలుసుకుందాం. మయూర్ గారు నమస్కారం. ప్లీజ్ అండి, సచ్ ఎ వండర్ఫుల్ క్యాప్షన్ పెట్టారు, హోప్ నే కొప్పని. సో ఒక్కసారి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మా కోసం? బేసికలీ నిర్మాణం అనేది ఈఈజీ అనే కాన్సెప్ట్తో మనం పనిచేస్తాం. ఈ అంటే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయగలగాలి. ఇంకొక ఈ అంటే ఎకనామికలీ ఎంపవర్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. తర్వాత వాళ్ళ చేతి కూడా మళ్ళీ గివ్ బ్యాక్ ఇప్పియాలి అనే కాన్సెప్ట్తోనే మనం నిర్మాణం బిల్డ్ చేసుకున్నాం. మెయిన్గా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మనము గవర్నమెంట్ స్కూల్స్ని బాగా చేసి దాని నుంచి వచ్చే యూత్ని, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి బై స్కిల్ డెవలప్మెంట్, ఆంటర్ప్రినర్షిప్తో తర్వాత వాళ్ళు మళ్ళీ గివ్ బ్యాక్ అంటే మెంటరింగ్, డొనేషన్స్, సేవ్ ₹1 పర్ డే ఫర్ నేషన్, టీచ్ 1 hour పర్ డే ఇట్లా చేపిస్తాం. ఇలా చేస్తున్న క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే LGBTQ+ కమ్యూనిటీ కూడా ఏమైనా చెయ్యాలి అని ఒక ఆశయం అనేది నిర్మించుకున్నాం. సో కానీ అది చాలా క్లిష్టమైన పని అని మాకు అర్థమైంది లోపలికి వెళ్ళిన తర్వాత. సో అందుకనే LGBTQ+ కమ్యూనిటీ మెయిన్గా మనం సెక్స్ వర్క్లో ఆర్ బెగ్గింగ్లో ఈ 2 లైవ్లీహుడ్స్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ మీద మనకి సొసైటీగా, సమాజంగా చాలా స్టీరియోటైప్స్ ఉన్నాయి, చాలా అభిప్రాయాలు ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా ఈ కమ్యూనిటీ మెంబర్స్ని మనము వాళ్ళు ఓన్గా ఎకనామిక్గా ఎంపవర్ చేయాలి అని మనం అనుకుంటున్నప్పుడు మనం ఈ హోప్ ఇన్ ఏ కప్ అని మనం ఈ దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. దీనిలో మీరు చూస్తే మొత్తం అన్నీ కూడా రెయిన్బో కలర్స్ ఉంటాయి. సో సర్వింగ్ ఈక్వాలిటీ అని ఒక క్యాప్షన్ పెట్టుకున్నాం. దీన్ని ఇలాంటివి మనం ఒక 5 కెఫేలు నడుపుకుంటాం. ఇక్కడ 4 అండ్ బెంగళూరులో 1. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఇక్కడ హైదరాబాద్లో 1 మాదాపూర్, ఇప్పుడు మనం ఉంది ఇప్పుడు మేము ఉన్నది మాదాపూర్. కొత్తగూడ AMB మాల్ పక్కన ఉంది. తర్వాత అలానే ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ ఇన్సైడ్ కార్పొరేట్లో కూడా ఉంది, అది మన వన్ ఆఫ్ ద IT పార్క్లో. ఇలా మొత్తం ఒక 4 కెఫేస్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కింద కూడా మన ఓపెన్ కప్ కెఫే ఉంది. ఇలా వేరియస్ కార్పొరేట్ సంస్థలు తమ CSR ఫండ్స్ ద్వారా దీన్ని స్పాన్సర్ చేస్తారు. దాని తర్వాత లోపల వర్క్ చేసే అందరూ కూడా LGBTQ+ కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. సో ఆ విధంగా దట్స్ హౌ వి రన్ ద కెఫేస్. రైట్. అయితే ఇది స్టార్ట్ చేయాలి అని అనుకున్నా స్టార్ట్ చేయడానికి చాలా హడిల్స్ వచ్చాయి. అంటే ఎవరైతే ఈ LGBTQలో ఉన్నారో అండ్ ప్లస్ ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని చెప్పినా కూడా అది ఎక్కడ స్టార్ట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారనే చెప్పాలి మయూర్ గారు. అదంతా కూడా లోపల కూర్చుని మాట్లాడదాం, ఓకేనా? చలో మయూర్ గారు, యాక్చువల్లీ లాస్ట్ టైం నిర్మాణ్ గురించి మీరు చెప్పినప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, కానీ చాలా ఏళ్ళైంది. ఐ థింక్ ఎన్నేళ్ళైంది మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి? 1 year అబౌవ్ అనుకుంటున్నాను నేను. 1.5 years. కానీ ప్రజలకు మర్చిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి నాలాగా. సో రైట్ నౌ నిర్మాణ్ చేసే వర్క్స్ అంటే సింపుల్గా మీరు ఏం చెప్తారండి? నిర్మాణ్ మొత్తం ఒక 7 విభాగాల్లో పనిచేస్తుంది. సో మొత్తం ఇండియాలో ఉన్న ఒక 25 రాష్ట్రాల్లో మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి చదువు చెప్పడం, తర్వాత వాళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చాక ఎకనామిక్ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబులు చూపించడం, అలానే హెల్త్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయడంలో కృషి చేయడం. అప్పుడులో మీకు చెప్పినట్టు ICUs, కోవిడ్ టైంలో మనం ఏదైతే ICUs ఎస్టాబ్లిష్ చేసామో ఆల్మోస్ట్ 120 గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన ICUs ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా. సో అట్లా ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్లోకి వెళ్ళి మొత్తం హెల్త్ క్యాంప్స్ అవన్నీ చేస్తున్నాం. అలానే ఎన్విరాన్మెంట్, తర్వాత రూరల్ డెవలప్మెంట్, ఒక 50 ట్రైబల్ గిరిజన విలేజెస్ని మనము దత్తత తీసుకొని పనిచేస్తున్నాం. ఇట్లా డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అంటే LGBTQ+ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, విమెన్, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం పనిచేయడం. ఆఖరిగా 7వది డిజాస్టర్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు మొన్న మధ్యన పంజాబ్లో ఫ్లడ్స్ వచ్చాయి, తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇట్లా ప్రతి ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు వెళ్ళి మొత్తం 7 దాంట్లో మనం పనిచేస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అయితే EEG, ఇందాక నేను చెప్పినట్టు E ఫర్ ఎడ్యుకేట్, E ఫర్ ఎకనామికలీ ఎంపవర్డ్ అండ్ G ఫర్ గివ్ బ్యాక్.
ఈ ఈఈజీ అనే కాన్సెప్ట్ మీద మనం పనిచేస్తాం. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఇందాక మనం ఒకటి అనుకున్నాం అక్కడ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఈ ఎల్జీబీటీక్యూస్కి ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు యాక్చువల్లీ? మెయిన్గా కాన్సెప్ట్ మొత్తం ఎలా వచ్చిందంటే, మనము ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మెయిన్గా సెక్స్ ఆర్ బెగ్గింగ్ ఈ రెండు లైవ్లీహుడ్స్లోనే మనం చూస్తాం. ఈ ఎల్జీబీటీక్యూ+ అనే కమ్యూనిటీకి మనం ఏదైనా చేయాలి, వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే సొల్యూషన్ అని అనుకున్నాం. సో విమెన్ ఎంపవర్మెంట్ ఎలా అయితే చేస్తున్నామో, విమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మన ఫతే నగర్లో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలో, ఇక్కడ పూణేలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్లో టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ ఇలాంటి కోర్సెస్ మనం వాళ్ళకి నేర్పించి తర్వాత వాళ్ళ చేత ప్రొడక్ట్స్ చేపించి, ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ అంటే ఇప్పుడు నేను వేసుకునే ఈ జాకెట్ కానీ లోపల వేసుకున్న కుర్తా కానీ ఇవన్నీ కూడా మనం ప్రొడక్షన్ చేపిస్తాం వీళ్ళతో. ప్రపంచవ్యాప్తంగా మనము వీటిని ఈవెన్ అమెరికాకి కూడా పంపిస్తూ ఉంటాం, యూకేకి, ఆస్ట్రేలియాకి ఈ ఆర్డర్స్ పంపించి ఆ ప్రాఫిట్స్ మనం బ్యాక్ ఇస్తాం. సో అట్లానే మనం ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీతో చేస్తున్నప్పుడు కూడా వి థాట్ వి విల్ స్టార్ట్ విత్ అండ్ విల్ సక్సీడ్. అది జరగలే. ఫస్ట్ ఫెయిల్యూర్ ఏమైందంటే, మనం వాళ్ళందరితో మనం పనిచేయాలనుకున్నాం, ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. కానీ ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ మెంబర్స్ మొబిలైజ్ చేయడంలోనే మనం ఫస్ట్ ఫెయిల్యూర్ చవి చూసాం. అప్పుడేమైందంటే, మనము చక్కగా మన టీం చాలా హార్డ్ వర్క్ చేసి ఎల్జీబీటీక్యూ+, ఎల్ అంటే లెస్బియన్స్, జీ అంటే గే, బి అంటే బైసెక్షువల్, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్, క్యూఏ ఇట్లా వీళ్ళందరూ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ గ్రూప్స్గా ఉన్నారు అని అర్థం చేసుకొని ఆ గ్రూప్ హెడ్స్తో మనం టైఅప్ అయ్యి వాళ్ళతో పార్ట్నర్ అయ్యి మన యొక్క సంకల్పాన్ని, ఆశయాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళని మనము మన గ్రూప్లో మన ఆశయంలో భాగస్వాములు చేసుకోవడం వల్ల ఫస్ట్ ఫెయిల్యూర్ని మనం అధిగమించాం. సో ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ డిఫరెంట్ పీపుల్ కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ మనం ఒక దగ్గర తేగలిగాం. అయితే సెకండ్ ఫెయిల్యూర్ ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళకి మనము రెగ్యులర్గా ఇచ్చే ట్రేడ్స్లో ఐదర్ కంప్యూటర్స్లో ఆర్ టైలరింగ్లో, బ్యూటీషియన్లో వీటిలో ఇద్దామని ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ బోల్తా పడ్డాం. మళ్ళీ దాని నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, గే ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో వీరందరికీ కూడా స్పా మరియు మేకప్ ఆర్టిస్ట్ ఇలా చేయాలని వాళ్ళకి చాలా ఉంది, వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉంది. ఆ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇట్లా ప్రతి కమ్యూనిటీ దగ్గర ట్రాన్స్ విమెన్ చూసుకుంటే జూట్ బ్యాగ్ మేకింగ్, విమెన్ ఓరియంటెడ్ స్కిల్స్లో వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇట్లా మనం ప్రతి గ్రూప్కి వాళ్ళకి తగిన ఇంటీరియర్ డిజైనింగ్లో కొంతమంది, కెఫే మేనేజ్మెంట్లో కొంతమంది, ఇట్లా మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇప్పుడు VLCCతో టైఅప్ అయ్యి మేకప్, అలానే జూట్ బ్యాగ్ మేకింగ్ ఇంకొకరితో టైఅప్ అయ్యి మనము కెఫే మేనేజ్మెంట్లో చేసుకుంటూ ఆ విధంగా మనం స్టార్ట్ చేసాం.